జపాన్ తెగించేసింది. తైవాన్ వ్యవహారంలో అమెరికాని నిలదీసింది. జపాన్‌కి సంబంధించిన సెక్యూరిటీ కింద కూడా అమెరికా కోట్ల కోట్లు డబ్బులు తీసుకుంటది ప్రతి ఏడాది. వాడేమి పీకడక్కడ. కేవలం డబ్బులు మాత్రం మింగేస్తా ఉంటాడు అమెరికా వాడు. ఇప్పుడు జపాన్ మీదకి జే-15 యుద్ధ విమానాల్ని చైనా నడిపినా అమెరికా స్పందించదు. అదేమంటే చైనా ఏమి యుద్ధం చేయదులే మేము చూసుకుంటాంలే అంటది. ఇప్పుడు తనకి సంబంధించినటువంటి యుద్ధ నౌకల్ని అట్లాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని సరిహద్దులకు మోహరించింది జపాన్. ఇదే సందర్భంలో అమెరికాని నిలదీసి అడుగుతోంది. తైవాన్‌ని చైనా ఆక్రమించుకుంటే అది మా ఓటమిగా పరిగణిస్తాం. తైవాన్‌కి సపోర్ట్ చేస్తామని నువ్వే చెప్తివి. యూరోపియన్ యూనియన్ అంతా కలిసి సపోర్ట్ చేద్దామని చెప్తివి. ఇవాళ నువ్వు నిశ్శబ్దంగా ఉంటే తైవాన్‌ని చైనా ఆక్రమించుకుంటే ఆ పాపం అందరిని వెంటాడుతది. కాబట్టి నువ్వు ముందుకొస్తావో లేదో యుద్ధానికి అవసరమైతే. తైవాన్‌ని కాపాడి తీరాల్సిన బాధ్యత మనందరిది. అందులో మేము ముందుంటాం. మీరు సహకరిస్తారా లేదా తేల్చి చెప్పండి అని ట్రంప్‌ని అడుగుతున్నారు జపాన్ ప్రధానమంత్రి.